అందరికి వందనాలు. ఈ సమయం ఇచ్చిన దైవజనులు కూడా ప్రత్యేక వందనాలు. చాలా ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, జీవగల మా ప్రభువానికి స్తోత్రాలు. అబ్రాహాం దేవుడా, ఇస్సాకు దేవుడా, యాకోబు దేవునికి స్తోత్రాలు. మా భక్తులతో దేవుడా ఈరోజు మాతో ఉండండి. ఈ ప్రాంతంలో జరుగుతున్న సేవని దేవా మీరు జ్ఞాపకం చేసుకోండి. మా సహోదరులు అనేక సంవత్సరాల నుంచి ఈ ప్రాంతంలో ఎంతో దేవుని కోసం తన యవన జీవితం అంతా నీ కోసం ఖర్చు చేయారు. తండ్రి నీకు స్తోత్రాలు. ఇటు రీతిగా ప్రభా నిన్ను మహింపరిచే విధానం పెట్టి వందనాలు. ఈ రాత్రి గొప్ప జయము దయచేయమని యేసయ్య నామమున బట్టి అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. ప్రియులారా, లూకా సువార్త 2వ అధ్యాయము 14వ వాక్యం. ఈ రాత్రి దేవుడు నీతో మాట్లాడుతున్న గ్రీటింగ్ ఏంటంటే, సర్వోన్నతమైన స్థలముల్లో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టమైన మనుషులకి. ఈరోజు నీకు సమాధానం కావాలంటే నువ్వు దేవుని మాట వినాలి. దేవుని మాట వింటే నీకు సమాధానం. చాలామంది దినాలు సమాధానం కావాలి. ఎక్కడి నుంచి వస్తుందండి? దేవుని మాట వినము, వాక్యాన్ని వినము, సమయాన్ని దేవుని ప్రేమించాం, దేవుని వాక్యాన్ని చూడటము, పాపాన్ని విడిచిపెట్టడం, లోకాన్ని విడిచిపెట్టడం. దేవుడికి సమాధానం కాదు. ఎక్కడి నుంచి వస్తుందండి? నీకు సమాధానం కావాలంటే దేవుని ప్రేమించాలి. యోబు గ్రంథం 22:21 వాక్యంలో, నీవు ఆయనతో సహవాసం చేసిన, నీవు దేవునితో సహవాసం చేసిన నీకు సమాధానం కలుగును. అలాగ చేసిన నీకు మేలు కలగాలంటే దేవునితో సహవాసం చేయాలి. లోకముతో కాదు, పాపముతో కాదు. ఆ లోకాన్ని విడిచిపెట్టవు, ఆ బంధువులు విడిచిపెట్టవు, ఆ కుటుంబాన్ని వదిలిపెట్టవు, ఏది విడిచిపెట్టవు. నాకు దేవుడు కావాలి. ఎక్కడి నుంచి వస్తుంది? ఎక్కడి నుంచి వస్తుంది అమ్మ సమాధానం? ఎక్కడి నుంచి ఆరోగ్యం వస్తుంది? ఎక్కడి నుంచి నీకు విడుదల వస్తుంది? నీకు విడుదల రావాలంటే ఆయనతో నీకు సహవాసం చేయాలి. ఆయనతో సహవాసం చేస్తే నీకు సమాధానం. లేదా నీకు సమాధానం ఎక్కడి నుంచి వస్తుంది? వారికైనా సమాధానం కావాలి, ఆరోగ్యం కావాలి. 38 సంవత్సరాలు కడుపులోకి వచ్చి ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళదండి. నా దేవుడు సజీవుడు, మిమ్మల్ని వెళ్ళొద్దని చెప్పట్లేదు. నా విశ్వాసం నాది. నా దేవుడు నన్ను బాగుచేయడా? ప్రియులారా, ఈ రాత్రికాల సమయం చెప్తున్నాను, నీవు ఆయనతో సహవాసం చేస్తే నీకు సమాధానం. అలాగ చేసిన నీకు మేలు కలగాలంటే పాపాన్ని విడిచిపెట్టాలండి. వారికి సమాధానం ఎక్కడి నుంచి వస్తుంది? 2వ రాజుల గ్రంథం 9వ అధ్యాయము 22వ వాక్యం. ఒక ఆయన అడిగితే సమాధానం అడుగుతున్నాడు. అంతటి యెహోరాము యెహోను చూసి, యెహో సమాధానమా అడిగ్గా, యెహో నీ తల్లి అయినా యెజబెలు జాగ్రత్తలను శిల్లంగను ఇంత అపరీతం ఉండగా ఎక్కడి నుంచి వస్తుంది రా బాబు సమాధానం? ఈ రాజు అడుగుతున్న సమాధానమా? ఎక్కడి నుంచి వస్తుంది సమాధానం? ఎక్కడి నుంచి ఆరోగ్యం వస్తుంది? ఎక్కడి బిడ్డలు అభివృద్ధి పొందుతారు? పాపాన్ని వదిలిపెట్టలో, శాపాన్ని వదిలిపెట్టో, ఆ లోకాన్ని వదిలిపెట్టో, దేవునికి ఇవ్వాల్సిన దేవునికి అవ్వు. వారికి గెంతులేస్తే వస్తుందా? ఈ రాత్రి పడుచున్నాడు. సర్వోన్నత స్థలములో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టమైన మనుషులకి సమాధానం కావాలంటే దేవునికి ప్రేమించాలి, ఆయనతో సహవాసం చేయాలి, ఆయనతో బ్రతకాలి, ఆయనతో నడవాలి, ఆయనతో కలవాలి. ఆయన లేకపోతే ఉండలేమండి. నీవు లేకపోతే నేను బ్రతకలేను రాజా. చెప్తే నీకు ఆరోగ్యం ఇస్తాడు. నీ రాత్ర నీ ఇంటికి సమాధానం వస్తుంది, నీ బిడ్డలకు సమాధానం వస్తుంది. ఏది కావలసిన నా దేవుడు అడిగిస్తున్నాడు. నన్ను ప్రేమించేవాడు నేను. 1 సమూయేలు 2:30 వాక్యం. కావున యెహోవా వాక్యదనగా, ఈ రాత్రి నువ్వు దేవుని కనపరిస్తే నిన్ను దేవుడు కనపరుస్తాడు. నువ్వు ఆయన తునీకరిస్తే, నువ్వు ఆదివారమే పరీక్ష, ఆదివారం చుట్టాలు, ఆదివారం నాకు నచ్చినట్టుగా నీకు సమాధానం కావాలి. ఎక్కడి నుంచి వస్తుందండి సమాధానం? కావాలంటే ఆయనతో సహవాసం చేయాలి. నీవు లేకపోతే ఉండలేనయ్యా, నువ్వు లేకపోతే నేను బ్రతకలేనయ్యా. నీవు కావాలి. ఆ దేవుడు పరలోకం కాదు, నీతో వస్తాడు, నీ ఇంటికి వస్తాడు, ఈ రాత్రి నేను భోజనం చేస్తాడు. నీవేదడిగినా చేయగల దేవుడు అండి. ఆయన అంటాడు, నువ్వు నాతోటి చూస్తే నీతోటి చూస్తాను, నువ్వు నన్ను ప్రేమిస్తే నేను నిన్ను ప్రేమిస్తాను, నువ్వు నన్ను గణపరిస్తే నేను నిన్ను గణపరుస్తాను, నువ్వు నన్ను తునీకరిస్తే. కాబట్టి ఈ రాత్రి సమయంలో నువ్వు ఎక్కువగా ఆయనతో సహవాసం చేయాలి. అప్పుడు నీ ఇంటికి సమాధానం అండి, నీ బిడ్డలకు సమాధానం అండి, ఆరోగ్యం అండి.
ఖచ్చితంగా ప్రియులారా. అలా చేయకపోయినా వారికి గెంతులేడి ఎన్ని క్రిస్మస్ చేసుకున్నా, ఎన్ని హారాలు చేసుకున్నా, ఎన్ని చేసుకున్నా దేవుడు రాడు. దేవుడు రావాలంటే ఆయనకి ఇష్టంగా ఉండాలి. ప్రభానికి ఇష్టంగా ఉన్నానా, నేను నిన్ను ప్రేమిస్తున్నానా, నీ రాజ్యం కడుతున్నానా, సేవకు నేను ఏకీపిస్తున్నానా, సేవకుడుగా నేను ఏకీపిస్తున్నానా, ఇవన్నీ లేకన్నా సమాధానం అంటే రాదు ప్రియులరా. కాబట్టి రాత్రి కాలశంలో నీకు నీ కుటుంబానికి మనకి సమాధానం కావాలంటే దేవుని ఎక్కువ ప్రేమించాలి. దేవుడు తన మాట దీవించును గాక. ఆమేన్.